వార్తలు కానీ వచ్చిన సమాచారం పాత్రికేయ మిత్రుల ద్వారా తెలుసుకున్నాక త్వరలోనే నియోజకవర్గ పునర్విభజన చట్టం అమలు కాబోతుందని, కేంద్రంలో కూడా బిల్లు పాస్ అయ్యాక పలు నియోజకవర్గాలు తూర్పుగోదావరి జిల్లాలో పెరుగుతాయనే సమాచారం దినపత్రికల్లో చూశాక తెలుసుకోవడం జరిగింది. బిల్లు పాస్ అవ్వడం కేంద్ర ప్రభుత్వం సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో నియోజకవర్గాల పెరుగుదల అనే అంశం హర్షణీయమైన విషయంగా భావిస్తూ, ప్రజలకి కూడా నాయకులు అందుబాటులో ఉండే అవకాశంగా భావిస్తూ ముందు ముందు రాజకీయంగా ప్రజలకి సేవ అందిద్దాం అనే ఒక ఇది ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుందని మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదే ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు నిన్నటికి నిన్న మహిళా రిజర్వేషన్ పైన కూడా ఆయన మాట్లాడడం చూసాం. మహిళలకి మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యత ఈరోజు ఇది కాదు. మీరు గమనించినట్లయితే గతంలో బూరుగుపూడిగా ఉన్న ఈ నియోజకవర్గానికి కూడా అప్పటి శాసనసభ్యులు మీ అందరికీ సుపరిచితమైన కోరు పచ్చమాంబ గారు కూడా మహిళా ప్రాధాన్యత వహించారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతిభా భారతి గారిని స్పీకర్గా చేసిన, ఒక మహిళని స్పీకర్గా చేసిన ఘనత కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని, ఈరోజు మన రాష్ట్రాన్ని కూడా ఒక మహిళని హోంశాఖ మంత్రిగా వ్యవహరిస్తూ ఆవిడ ఎలా ముందుకి అంచెలంచెలుగా ఎలా ఎదిగారో, ఇది మహిళలపై మా ప్రభుత్వానికి కానీ, మా నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ ఎంత చిత్తశుద్ధి ఉంది, మహిళల పట్ల వాళ్ళు చూపించే గౌరవం కానీ, ముఖ్యంగా మీరు గమనించినట్లయితే కుటుంబ ప్రభుత్వంలో మహిళలందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు. మహిళలకు ఇచ్చే గౌరవం కానీ, మహిళలకు ఇచ్చే పదవులు కానీ, మహిళలకు ఇచ్చే విలువ వెలకట్టలేనిదని, దీనికి మేము ఎప్పుడూ కూడా చాలా ఆదర్శనీయంగా మహిళలకి గౌరవం ఎలా ఇవ్వాలో మా ముఖ్యమంత్రి లోకేష్ గారిని, మరి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, మా మంత్రివర్యులు లోకేష్ గారు ఆదర్శంగా తీసుకుని మహిళలకి తగిన ప్రాధాన్యత ఈ మహిళా బిల్లు తర్వాత కూడా ఇస్తారని గమనించినట్లయితే ప్రముఖ దినపత్రికలో నేను ఆంధ్రజ్యోతిలో చదవడం జరిగింది. మహిళలు ఎక్కువ సంఖ్య రిజర్వేషన్లో ఉన్నారు కాబట్టి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 6 నుంచి 7 వరకు మహిళా రిజర్వేషన్లు అవుతాయని మనం చూడడం జరిగింది. ఇదంతా కూడా శుభసూచకంగా భావిస్తూ 2004లో స్వర్గీయ కూచిపూడి కేశవరావు గారి కుమార్తె 10 సంవత్సరాల పాటు సర్పంచ్గా సేవలందించి రాజకీయంలో తనదైన ముద్ర వేసుకున్న కూచిపూడి కేశవరావు గారి కుమార్తెగా మా అమ్మగారు అయినటువంటి శ్రీ పెందుర్తి అన్నపూర్ణ గారు కూడా 2004లో మీ అందరికీ సుపరిచితమే. ఇక్కడ ఉన్న విలేకరులందరూ కూడా ఆ రోజు స్వల్ప మెజారిటీతో ఆవిడ ఓటమి పాలవడం చాలా బాధాకరంగా భావించి అన్నపూర్ణ గారిని ప్రజలు ఇక్కడ ఓన్ చేసుకుని ఒక సొంత ఆడబిడ్డలాగా, ఇంట్లో ఒక వ్యక్తి ఓడిపోతే ఎంత బాధపడతారో ఆ రోజు ఉన్న పరిస్థితులకి అన్నపూర్ణ గారు ఓటమిని అప్పుడున్న కాంగ్రెస్ హవాలో కూడా దగ్గర దగ్గర 1400 చిల్లర ఓట్లు చిన్నతో చాలా స్వల్ప మెజారిటీతో అప్పటికి ఆ రోజు కూడా వెంకటేష్ గారు అది గెలుపుగానే భావించారే తప్ప ఓటమిగా భావించలేదు. ప్రజలు చూపించిన ఆదరాభిమానాలు ఆయన ఆ రోజే ఈ నియోజకవర్గంతో నా బంధం వెలకట్టలేనిదని, విడదీయలేనిదని, విడతీయబోరు కూడా ఆయన కుమారుడుగా, అన్నపూర్ణ గారి కుమారుడుగా నేను కూడా సమయం సందర్భంలో రాజకీయాల్లోకి రావాలనుకున్నాను. ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో నేను ప్రజలకి నా వంతు సహాయం చేసుకుంటూ, నా వంతు సేవా కార్యక్రమాలు మా నాన్నగారు ఈరోజు 2003లో స్థాపించిన పెందుర్తి సేవా సమితి చదరంగ పోటీలతో ఆయన ఎలాగైతే ముందుకొచ్చారో నేను కూడా అదే స్ఫూర్తితో, అదే సేవా సమితి పేరుతో వివిధ కార్యక్రమాలు చేస్తున్నాను, చేయబోతున్నాను. చేసి ప్రజలందరికీ కూడా మమ్మల్ని ఇంతటి గౌరవం ఇచ్చినందుకు
ఖచ్చితంగా ప్రజల రుణం తీర్చుకుంటానని ఎప్పటికీ నా చివరి శ్వాస వరకు ఇదే నియోజకవర్గ ప్రజలకి నేను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటానని ముందు ముందు పునర్విభజన జరిగాక కూడా ప్రజలకి ఎప్పటికీ కూడా ఈ 3 మండలాలు మా తండ్రి గారిని 2 సార్లు ఎమ్మెల్యే చేశారు కాబట్టి ఈ 3 మండలాలు కలిసి ఉన్నా కలిసి నేను ఎప్పుడు ఎల్లకాలం రుణపడి ఉంటానని కాస్తో కోస్తో చిన్న డిస్టర్బెన్స్ ఉన్నమాట వాస్తవమే. కుటుంబం అన్నాక చిన్న చిన్న అప్స్ అండ్ డౌన్స్ ఉండటం సర్వసాధారణం. అది ఏమన్నా ఉన్నా కూడా కుటుంబంలోనే మనం సర్దిదిద్దుకోవాలి. బయట వ్యక్తులకు అవకాశం ఇవ్వకూడదని, బయట వ్యక్తులు తలదూర్చి పచ్చని కాపురంలో మంట పెట్టకూడదు అన్నది బయట ప్రజలందరూ కూడా ఎవరైనా కూడా కుటుంబంలో సమస్యలుగా 24 సంవత్సరాలు వెంకటేష్ గారు జర్నీ చేసి ఇది ఒక కుటుంబంలో భావించి ఈరోజు అద్భుతమైన అవకాశం మా నాయకులు కల్పించడంతో ఆయనకు ఇచ్చిన కర్తవ్యాన్ని ఆయన చిత్తశుద్ధితో నిర్వహిస్తూ ఆయన ముందుకెళ్తూ భవిష్యత్తులో కూడా మచ్చ రాని విధంగా ఏవైనా మాలో కూడా తప్పులుంటే పెద్దలందరి దగ్గర కూడా సలహాలు సూచనలు స్వీకరించి ముందుకెళ్తామని, అదేవిధంగా రాబోయే రోజుల్లో పునర్విభజన చట్టం తర్వాత కూడా మంచి నాయకత్వం పార్టీకి ఇక్కడ వహిస్తారని, మా నాయకులు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఈ అవకాశం ఈరోజు మాట్లాడుతున్నందుకు, ఆలయంకి దగ్గరలో ఇలాంటి స్థలంలో మాట్లాడి ఖచ్చితంగా మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.